పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అల్లూరి సీతారామరాజు ప్రతి తెలుగువాడి గుండెల్లో ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తిత్వం ఉన్న స్వాతంత్ర పోరాట యోధుడు. మన తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింపచేసి మొట్టమొదట్లో స్వాతంత్ర పోరాటంలో ఒక వీరోచితంగా పోరాడి మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి, గొప్ప యోధుడి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోవటం మనందరికీ కూడా, ప్రతి తెలుగువాడికి కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయటంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా నాయకులు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారు, మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్, ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి, నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ ఏ విధంగా మారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఈరోజు గూగుల్, మరి ప్రత్యేకంగా లోకేష్ గారు వారి కృషితో, వారి వ్యక్తిగత సంబంధాలతో, మరి ప్రభుత్వం తరపు నుంచి చేసిన ప్రయత్నంతో గూగుల్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా, ప్రపంచమే కాదు ప్రత్యేకంగా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా వెళ్ళిపోయింది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంతో చూడాల్సిన పరిస్థితి మరి ఈరోజు మరి గూగుల్ ద్వారా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఒక అటువంటి ఫ్యాక్టరీ, అటువంటి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన తెలియగానే మన రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభించి మే 13, 14 తారీఖుల కల్లా శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి స్పీడ్తో అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి స్పీడ్తో ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తున్నారో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ప్రత్యేకంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆ కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఎయిర్పోర్ట్ దాదాపు 2203 ఎకరాల్లో
4,592 కోట్ల పెట్టుబడితో మరి 6 మిలియన్ ప్యాసింజర్స్ ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళు ఇంకా రాబోయే సంవత్సరాల్లో మరి ఇది కొన్ని కోట్ల మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే స్థాయిలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీని ద్వారా మరి ఉత్తరాంధ్ర, ఇప్పుడు దాకా ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన జిల్లాలు, మన రాష్ట్రం విభజించబడేటప్పటికీ బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఈ మూడింటిని పరిగణించి దీనికి ఏదో స్పెషల్ ఫండ్ అని చెప్పేసి ఆ రోజు మన విభజన చట్టంలో కూడా పొందుపరిచారు. కానీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఆర్థిక పురోగతిని, ఆర్థిక బలాన్ని చేకూర్చబోతున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా కష్టపడి, ఈ ప్రాంత వాసుల పాత్ర లేకోకుండా దేశంలో అభివృద్ధి కూడా లేదని చెప్పేసి చెప్పడానికి నేను సంశయించనని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వ్యవసాయ పనులు కానివ్వండి, లేదు బాంబేలో నిర్మాణ పనులు కానివ్వండి, ఇక్కడి నుంచి మరి నైపుణ్యం కలిగిన ఎంతో వేలాది మంది దేశంలో నలుమూలలో వెళ్ళి ఆయా రంగాల అభివృద్ధికి మరి తోడ్పాటు అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఆ ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడికి మరి మన మైగ్రేషన్ కాకుండా ఇక్కడే వారందరికీ కూడా ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంతాల్లో మరి యువతకి మరి మంచి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ 3 జిల్లాల్లోనే 6.13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో 189 ప్రాజెక్టులు మరి పనులు ప్రారంభించని చెప్పేసి మనం చేస్తాను. ఏదో ప్రతిపక్షం అబద్ధాలనే ఒక బేస్మెంట్గా పునాదిగా చేసుకుని మరి బురద జల్లటానికి, అబద్ధాలను ప్రచారం చేయటానికి, లేదా కొన్ని సాంకేతిక కారణాలతో మరి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా వాస్తవం 189 ప్రాజెక్టులు, 6.13 లక్షల కోట్ల పెట్టుబడి, 5.57 లక్షల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు ఈ 3 జిల్లాల్లో, ఈ ఉత్తరాంధ్ర రీజియన్లో జరగబోతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పటికే ఇది కేవలం ఏదో మనం లారీలు వెనకాల చూస్తూ ఉంటాం, నన్ను చూచి ఏడవకురా అని చెప్పేసి. నేను అటువంటి వాళ్ళకి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మీరందరూ కూడా హర్షించండి. మీరు కూడా ఏదన్నా సూచనలు చేయాలనుకుంటే సూచనలు చేయండి. అంతేకాని దీన్ని చూసి ఏడుపు పెట్టుకుంటే చరిత్రల హీనులుగా మిగిలిపోతారు తప్పితే వేరేది కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటిని మరి ముఖ్యమంత్రి గారు ప్రతి క్యాబినెట్లో కూడా మరి ఈ పురోగతి మీద, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ గురించి చర్చించి అనేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ రీజనే కాదు, ఈరోజు మీరు రాయలసీమ తీసుకోండి. రాయలసీమలో కూడా పారిశ్రామికంగా రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, మరి ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇందాక చెప్పానో కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, వీటన్నిటికీ మించి 1,30,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానివ్వండి. అంటే అన్ని ప్రాంతాలను కూడా మరి ఉత్తరాంధ్ర, మన కోస్టల్ ఆంధ్ర కూడా మరి అక్కడ కూడా అక్వా రంగం కానివ్వండి, అనే అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మారబోతుంది. ఈ రాష్ట్రంలో యువతకి బంగారు భవిష్యత్తు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి మేమేదో రాజకీయ లబ్ధి పొందాలి మేము ప్రయత్నం చేస్తలా. ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని ఎంతో కొంత తొలగించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం. గతంలోకి ఇప్పటికి తేడా ఏమిటంటే, గతంలో అమ్మఒడి ఇచ్చాం, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చామని చెప్పేసి ఆ పథకాలను ఉపయోగించుకుని చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఆలోచించలేదని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని లక్షల మంది కాలేజీలో పాస్ అయ్యి బయటకు వస్తే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు చదివించటమే కాదు, తల్లికి వందనం, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉపాధి అందించాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలని ఈ 5 సంవత్సరాల్లో మరి కల్పించాలనేది లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మిగలబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కార్యక్రమానికి 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తారని చెప్పేసి మరి ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలియజేస్తూ ఉంది. మరి వారికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. ఎవరు వచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యం లేకోకుండా విఐపీలకు కానివ్వండి,
విలేకరులకు కానివ్వండి, అదే సామాన్య ప్రజానికానికి కానివ్వండి, అందరికీ కూడా సౌకర్యవంతంగా ఈ ఇనాగరేషన్లో భాగస్వామ్యాన్ని చేయటానికి ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం సమిష్టి కృషి సంకేతమని ఇంటింటికి ప్రజలు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. మీ శాఖ ద్వారా ఏ విధమైన ప్రణాళికతో జనంలో తప్పకుండా ఇప్పటికే ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, డ్రోన్స్తో ఈ 3 జిల్లాల్లో జరిగిన అభివృద్ధిని ఈ మూడు జిల్లాల్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు కూడా ఒక థీమ్ పెట్టుకుని ఈ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి సమాచారాన్ని ప్రజలకి అందజేస్తూ ఉన్నాం. ఇంకా రేపటి నుంచి మరి గూగుల్లో ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఆర్సిలరీ మిట్టల్లో ఎటువంటి పనులు జరుగుతున్నాయి అవి కూడా షూట్ చేసి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వారికి కళ్ళకు కట్టేటట్లు వీటన్నిటిని కూడా తీసుకెళ్తున్నాం. ఈ 3 రోజులతో ఈ కార్యక్రమం ఆగిపోదు. ఈ కార్యక్రమం ఐఎన్పిఆర్ బాధ్యతతో మరి ప్రజలు ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగే అభివృద్ధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకి మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అన్నీ కూడా తెలియజేస్తామని చెప్పేసి ఇది సబ్జెక్ట్ డిఫరెంట్. ఇది భోగాపురం ఏర్పడింది. ఇందాక నేను చెప్పే కదా లారీలు వెనకాల నన్ను చూసి ఏడవకరా అని చెప్పేసి, అందుకంటే నేనేం చెప్పలేను. దాదాపు 2 లక్షలు 2-3 లక్షలు వస్తారని చెప్పేసి 3 లక్షల రూపాయలు 3 లక్షల మంది ఇంకా ప్లస్ కూడా వస్తారని చెప్పేసి, అంటే క్షేత్రస్థాయి నుంచి మాకు అందుతున్న సమాచారం బట్టి 3 లక్షలు దాటి వస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం ఎప్పుడు జరగని విధంగా గొప్పగా గ్రాండ్గా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈ విమానాశ్రయం శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు, ప్రారంభోత్సవం చేస్తున్నది కూడా మీ ప్రభుత్వం. ఈ దశలో ఇది మా ఘనతని వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది మీ మాటలోనే ఉంది కదా, శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం చేశారని చెప్పేసి. దేవుడు ఎవరి చేత ఏ పని చేయించాలో దేవుడు ముందు అన్నీ చేసి ఉంటారు. బహుశా ఇటువంటి చేయాల్సి వస్తేనే వాళ్ళని పంపించుంటారు ఇంటికి. అంటే ఇప్పటి వరకు నా దగ్గర సమాచారం లేదు. ఇప్పటి వరకు ఏదైనా ఉందేమో తర్వాత తెలియజేస్తాం. అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీని మరి జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసింది. మరి నేనైతే ఇంకా చేయలేదు. 100% వరల్డ్ క్లాస్ లెవెల్లోనే ఉంటుందని చెప్పేసి భావిస్తాను. సార్, ఎయిర్పోర్ట్ మంచిగా కట్టారు, బాగుంది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇండియాలో హైయెస్ట్ యూజర్ డెవలప్మెంట్ ఇక్కడ ఫిక్స్ చేశారు. ఈవెన్ డిపార్టింగ్ ప్యాసింజర్స్కి యూడిఎఫ్ ఓకే, ఈవెన్ వస్తున్న వాళ్ళకి కూడా, వెళ్ళిపోతున్న వాళ్ళ దగ్గర కూడా యూడిఎఫ్ ఫిక్స్ చేయడం. ఎయిర్క్రాఫ్ట్లో తిరిగే వాళ్ళ గురించి కూడా మనం అంటే వాళ్ళు ఎంత ఫిక్స్ చేశారో నాకు తెలియదులే, కానీ మరి ఇంటర్నేషనల్ స్థాయిలోనే మరి ఇతర ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా ఉంటాయో అదే స్థాయిలో పెట్టుకుంటారు, స్టాండర్డ్స్ ఉంటాయి. దానికి సంబంధించి నా దగ్గర సమాచారం లేదు. ఓకే, మీ అందరి సహకారం కావాలి. ఈ కార్యక్రమాన్ని గొప్పగా అంటే ఏం కావాలి చెప్పండి. వచ్చాం కదా ఈరోజే కదా, మీ అందరి ప్రత్యేకంగా కాదు ప్రత్యేకంగా మీడియాకి స్పెషల్ అన్ని ఎన్క్లోజర్స్ కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ మీరు ఏదైనా సూచనలు చేస్తే చెప్పండి. తప్పకుండా ఓకే. అంటే కొంత సెక్యూరిటీ రీజన్స్తో ఉందేమో ఇస్తారు. తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయినాక అందరి కాదు ఒక నిమిషం మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం అయిపోయినాక మీ అందరికీ కూడా ఎయిర్పోర్ట్ మొత్తం విజువల్స్ తీసుకుంటారు. అంటే కాదు కదా, అంటే ఎయిర్పోర్ట్ కావాలి కదా మీకు, ఎయిర్పోర్ట్ విజువల్స్ అన్నీ కావాలి కదా. ఇప్పుడైతే సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా చిన్న చిన్న పనులు జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే జిఎంఆర్ తీసుకొచ్చి తెలియదు కానీ ఇంకా పనులు పూర్తి కాలేదు కదా, చేపిస్తా. రోజు కూడా ఇక్కడ సమీక్షలు సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పుడు రాత్రి 8 గంటలకు 20 ఏళ్ళ క్రితం
ఇప్పుడు మీడియా పాయింట్ ఒకటి పెట్టారు. పెడదాం. ఎస్, ఇప్పుడే మేము డిస్కస్ చేసాం. ఇందాకే మాట్లాడినాము. 100% మాట్లాడుతుంటారు. 100% పెడదాం. సార్ రేపటి నుంచి ఈ రోజు నుంచే అది స్టార్ట్ అవుతుంది సార్. అది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నో ప్రాబ్లం. రోజు స్పెసిఫిక్ టైం పెట్టారనుకోండి, Okay. లైవ్ ఇవ్వడానికి వాడికి సదా సార్ సార్ అది ఇప్పుడు మాట్లాడదాం వాళ్ళ దగ్గర. మాట్లాడదాము. మనం వెళ్ళి మీడియా సెంటర్కి ఏదైనా ప్లేస్ ఎంక్లోజ్ చేయమని చెప్పేసాం. అంటే ఏ రోజు రిపోర్ట్ 4 days ఉంది కదా. ఏ సార్, అంటే మీ దగ్గర అంటే డిపిఆర్ మీరు చూడాలి సదాశివ గారు, ఎవరెవరికి పాసెస్ ఇవ్వాలి అనేది డీటెయిల్స్ అన్నీ మీరు ఇస్తే చేస్తాం తప్పకుండా. యాక్సెసిబిలిటీ అందరికీ ఓకే. మీరైనా సరే అంటే మీరు మీ అందరూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మొత్తం మీకు అసౌకర్యం కలక్కోకుండా మీకు ఏ విధంగా యాక్సెస్ ఇవ్వాలనేది ఆలోచించేస్తాం. అంటే మీరు మా తాలూకా కాబట్టి ఎస్ ఎస్ సార్, అందుకేనే 100% స్వీకరిస్తాం సార్. నో డౌట్, ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం కదా. అందుకే ఈరోజు వచ్చింది కూడా. ఇంకా 4 days టైం ఉంది. ఈ లోపల అన్ని కోఆర్డినేట్ చేస్తున్నాం. చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సర్దుకుందాం. ఏం సార్? రైట్. రావడం పాజిటివ్ సైన్. 100% 100% బాగా. ప్రతిరోజు మీరంతా కూడా బీజేపీ మీడియా కోఆర్డినేషన్ వీరేమో రాముడు గారు తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్, స్టేట్ మీడియా కోఆర్డినేటర్. వీరు చెప్పండి. బీజేపీ రమేష్ గారు రేపు నుంచి మన కంప్లైంట్లు వద్దు, అందరూ పిలిచండి. నా పేరు పేడ రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండ్ ఏఎంసీ చైర్మన్ జనసేన. ఓకే అన్ని పార్టీలు కలుపుకుంటాం. రమేష్ గారు ఫుడ్ సో ఎటువంటిది లేకుండా ఓకే, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సారీ మా పామర్ ఎమ్మెల్యే గారు, మా వర్ల రామయ్య గారి కుమారుడు వర్ల రాజా గారు, స్పెషల్ అబ్జర్వర్ అండి. బొబ్బిలి కాన్స్టిట్యూన్సీకి అనంతరం ఈ మెయిన్ ఫోటో ఎమ్మెల్యే గారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.